తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని పస్లూరు గ్రామంలో 4 నెలల క్రితం వివాహితకు సంబంధించి డాక్టర్ల నిర్లక్ష్యంలో వల్ల ఒక పాపకు జన్మనిచ్చి తను చనిపోవడం జరిగింది. తనకు సంబంధించి ఏదైతే జనసేన పార్టీ తరఫు నుంచి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ ఊర్లో ఏదైతే కొంచెం తిరగడం జరిగింది. ఇక్కడున్న సంబంధించి సమస్యలను వాళ్ళు గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం అయితే ఏదైతే చెప్తా ఉందో దాదాపు ఇన్ని లక్షల ఇళ్ళు చెప్పేసి ఇచ్చామని చెప్పేసి కబులు చెప్తా జనాలందరినీ మోసం చేస్తూ ఉంది. ఈ మోసం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి పప్పూరు మండలంలో ఎక్కడైతే వైసీపీకి సంబంధించి వచ్చేసి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి సంబంధించి మమ్మల్ని ఓడించారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళని గెలిపించారని చెప్పేసి ఎటువంటి ఇల్లు అనేది ఇవ్వకోకుండా అలాగనే ఎక్కడైతే ఇక్కడ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఏదైనా ఉద్యోగాలు కానీ అట్లా ఇచ్చుకోవడం అట్లాంటివి జరిగాయి. కాబట్టి వీటన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కానీ ప్రజలకు సంబంధించి ఏవైతే చేకూరాలో లబ్ధిదారులకు సంబంధించి డెఫినెట్గా చేకూరాలి. ఇలాంటికి సంబంధించి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాబోయే 4 నెలల తర్వాత జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ తగిన న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను.